మాంసం ప్రియులకు షాకింగ్ న్యూస్. ఎందుకంటే చికెన్ ధరలు భారీగా పెరిగాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న చికెన్ ధరలు తాజాగా భారీ స్థాయిలో ఎగబాకుతున్నాయి. ధరలు కొండెక్కుతున్నాయి. ఆదివారం బహిరంగ మార్కెట్లో కిలో చికెన్ ధర రూ. 340 వరకు ఉండగా, అదే వారం రోజుల కిందట కిలో చికెన్ ధర రూ. 260 వరకు ఉంది. చికెన్ ధరలు ఒక్కసారి పెరగడంతో సామాన్యులు కష్టంగా మారిపోయింది. ముందే యుద్ధం కారణంగా ఒక్కొక్కటిగా ధరలు పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు చికెన్ ధరలు పెరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు కోడిగుడ్డు ధర మాత్రం పడిపోతున్నాయి. గతంలో గుడ్డు ధర రూ. 8 ఉండగా ఇప్పుడు రూ. 4.2 వద్ద కొనసాగుతోంది. కోడిగుడ్లు ఎగుమతి ఆగిపోవడంతో ధరలు పడిపోయాయని పౌల్ట్రీ యజమానులు చెప్తున్నారు. అయితే వాస్తవానికి కోడిగుడ్లు తమిళనాడుకు తీసుకువెళ్లి అక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు ఎగుమతవుతాయి. కానీ ప్రస్తుతం యుద్ధం కారణంగా గల్ఫ్కు ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో గుడ్డు ధర అమాంతంగా పడిపోయింది. చికెన్ ధర పెరగడానికి బ్రాయిలర్ కోళ్ల ఉత్పాదకత తగ్గడం, రంజాన్, ఇతర ఫంక్షన్ల కారణంగా ధరలు పెరగడానికి కారణమని చెప్తున్నారు. డిమాండ్కి సరిపడా చిన్న బ్రాయిలర్ కోళ్లు కూడా దొరకడం లేదట. పౌల్ట్రీ నిర్వాహకులు పిల్లల పెంపకం ఆపేయడం కూడా మరో కారణం అంటున్నారు. కోళ్లు డిమాండ్కు తగిన విధంగా సరఫరా లేని కారణంగా చికెన్ ధరలు భారీగా పెరుగుతున్నాయని చెప్తున్నారు.